హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ అండి. చాలా రోజుల నుంచి ఎంతోమంది అడుగుతూనే ఉన్నారు ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకురండి అనేసి. అలాగే ఈరోజు అయితే నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో మనకి ఇది షిమ్మర్ విచిత్ర షిమ్మర్లో వస్తుందండి. విచిత్ర సిల్క్లోని షిమ్మరీగా ఉంటుంది, బాగుంటుంది, క్వాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఫ్యాబ్రిక్ కూడా కంఫర్టబుల్గా డ్రెస్సెస్ లాగా, శారీస్ లాగా, లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ కానివ్వండి, పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా యూజ్ అయ్యే విధంగా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. శారీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఎంబ్రాయిడరీ వర్క్లో కూడా తెప్పించానండి. డిజైనర్ ఫ్యాబ్రిక్ మ్యాచింగ్గా ఉంటుంది. మీరు కావాలంటే సపరేట్గా కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ మ్యాచింగ్గా ఎలా మ్యాచ్ చేసుకోవాలి, ఒక రిఫరెన్స్ డ్రెస్ కూడా నేను డిజైన్ చేసుకున్నాను. అవుట్పుట్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ ఫ్యాబ్రిక్ కాకపోయినా సరే డ్రెస్సెస్ ఇన్ని మోడల్స్ చూపిస్తున్నాను కాబట్టి ఐడియాస్కైనా మీకు ఛానల్ అయితే హెల్ప్ఫుల్గానే ఉంటుంది. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇందులో అయితే మనకి 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో. అలాగే ఎంబ్రాయిడరీలో కూడా దీనికి మ్యాచింగ్గా ఉండేలాగా నేను డిజైన్ చేయించాను. ఇదైతే మనకి విచిత్ర షిమ్మర్లో వస్తుందండి. చాలా బాగుంటుంది. విచిత్ర ఫ్యాబ్రిక్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, లుక్ కూడా బాగుంటుంది. షిమ్మరీగా అంటే మరీ హెవీ షిమ్మరీ ఏమి ఉండదు, జస్ట్ మూమెంట్లోనే మనకు తెలుస్తుందండి. కలర్ వచ్చేసి లావెండర్ కలర్, మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. పన్నా వచ్చేసి మనకి రెగ్యులర్ పన్నాలో ఇలా వస్తుంది. ఫాలింగ్గా ఉంటుంది, సాఫ్ట్గా కూడా ఉందండి ఫ్యాబ్రిక్. మీకు దగ్గర నుంచి చూడండి ఇలా ఎంత సాఫ్ట్గా ఉందో. షిమ్మరీగా కూడా ఎక్కువగా లేదు, నార్మల్గానే ఉంది. చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం. ఒకసారి మీకు వేసుకొని కూడా చూపిస్తాను. దీన్ని మనం లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, కుర్తీస్, ప్లెయిన్ కుర్తా మనకి రెగ్యులర్ కాలేజ్కి కానీ ఆఫీసులకు కానీ వేసుకోవాలన్నా కూడా సింపుల్గా బాగుంటుందండి. శారీ లాగా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫాలింగ్గా ఉంది, సాఫ్ట్గా ఉంది కాబట్టి శారీ కూడా ఈజీ క్యారింగ్ ఉంటుంది. కలర్ కూడా మంచి ట్రెండీ కలర్ అండి, లావెండర్ కలర్. చూడండి ఇలా వస్తుంది మొత్తం, చాలా బాగుందండి కలర్ అయితే. అలాగే దీనికి కాంబినేషన్గా నేను డిజైనర్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకొచ్చాను. ఇది ఫస్ట్ వచ్చేసి మ్యాచింగ్ ఎలా పెట్టి చూపిస్తాను చూడండి, తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తాను లుక్ ఎలా వచ్చింది ఏంటి అని. ఇది వచ్చేసి మనకి న్యాచురల్ క్రేప్లో వస్తుందండి, చాలా బాగుంటుంది. ప్యూర్ విస్కోస్లో వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే. మొత్తం కూడా ఆల్ ఓవర్ ప్రింట్, పొజిషన్ ప్రింట్, అలాగే అవుట్లైన్గా మొత్తం కూడా వర్కే వస్తుందండి. ఇక్కడ జెరీ వర్క్, అలాగే మొత్తం సీక్వెన్స్ కూడా మనకి మ్యాట్ ఫినిష్తో వచ్చింది. ఇక్కడ ఫ్లవర్స్కి ఇదంతా చూడండి కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్లో మనకి వర్క్ అంతా కూడా కంప్లీట్గా వస్తుంది. ప్రతి ఫ్లవర్కి, ప్రతి డిజైన్కి కూడా ఆల్ ఓవర్ డిజైన్లో మొత్తం కంప్లీట్ వర్క్ అయితే వచ్చిందండి. జెరీ కూడా మంచి క్వాలిటీలో యూజ్ చేసాం. అలాగే సీక్వెన్స్ వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్లో ఉన్నాయి కాబట్టి లుకింగ్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. కలర్ చూడండి ఎంత బాగుందో, బ్లూ కలర్ అండి, మంచి రాయల్ బ్లూ కలర్కి మనకి మల్టీ కలర్ వచ్చింది, పింక్, ఆరెంజ్, అలా అన్ని కలర్స్ మనకి మంచి దీనికి మ్యాచింగ్గా ఉండేలాగా, మరీ ఎబ్బెట్గా కాకుండా చూడటానికి ప్రింట్ కూడా సూపర్గా ఉంది. ఫ్లోరల్ ప్రింట్లో వచ్చింది కాబట్టి దీన్ని మనము యోగ్ పార్ట్ లాగా యూజ్ చేయొచ్చు, క్రాప్ టాప్ లెహెంగాస్కి యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ బ్లౌజ్, ఇప్పుడు నేను చూపించిన ఫ్యాబ్రిక్కే కాదండి, మీరు సింపుల్ బ్లౌజ్ స్టిచ్ చేసి పెట్టుకుంటే వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఒకసారి మళ్ళీ కూడా మ్యాచింగ్ పెట్టి చూపిస్తాను. క్రాప్ టాప్ లెహెంగాస్ పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరు యూజ్ చేసినా కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఫ్రాక్కి కింద ప్లెయిన్ బాటమ్ యూజ్ చేసినా కూడా బాగుంటుందండి. లేదు సింపుల్ స్లీవ్స్ వరకే ఈ ఫ్యాబ్రిక్, అలాగే మొత్తం బాటమ్ అంతా కూడా ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్, అలా యూజ్ చేసుకోవచ్చు. నచ్చినట్టుగా మనకి ఉన్న ఐడియాస్ని బట్టి ఈ ఫ్యాబ్రిక్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఓన్లీ ప్యాచ్ వర్క్లోనే కావాలనుకున్నప్పుడు అలా కూడా వేసుకోవచ్చు. సింపుల్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. మంచి బడ్జెట్లో వస్తుందండి. సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ ఇలాంటి డిజైన్ మీకు మార్కెట్లో కావాలనుకుంటే మాత్రం మినిమం 1000 ఎబోనే ఉంటుంది, కానీ తక్కువ అయితే ఉండదు. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. ఇంత మంచి క్వాలిటీలో ప్యూర్ విస్కోస్లో మాత్రం ఈ ప్రైస్లో మీకు ఎక్కడ కూడా దొరకదు, అది మాత్రం కన్ఫామ్గా చెప్పగలను. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ మాది కాబట్టి నేను ఇంత గట్టిగా చెప్తున్నాను. ఈ ప్రైజెస్ మీకు హోల్సేల్ ప్రైజెస్లో కూడా రావండి. నేను చెప్పడం హోల్సేల్ ప్రైజెస్ అని చెప్పట్లేదు, మెన్షన్ చేయట్లేదు, కానీ మన దగ్గర ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా హోల్సేల్కే ఇస్తున్నాము. రీసెంట్గా అయితే 100 రూపీస్కి ఫ్యాబ్రిక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంతమంది కాల్స్ చేస్తున్నారండి, హోల్సేల్ వాళ్ళంట. నాకు కూడా తెలియదు ఎవరు ఏంటి అని, కాకపోతే మెసేజెస్ పెడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు. ఏంటండి మీరు హోల్సేల్ ప్రైస్లకి రీటైల్ ప్రైజెస్ ఇస్తే మేము ఎలా సేల్ చేసుకోవాలి, మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు అని అంటున్నారు. ఎవరి బిజినెస్ వాళ్ళదండి. మాకు వస్తుంది, మాకు బడ్జెట్లో నేను చేయించుకుంటున్నాను కాబట్టి, ఎక్కువ బల్క్గా ఇస్తున్నాను కాబట్టి నాకు ఈ ప్రైస్లో నాకు వర్కౌట్ అయింది కాబట్టి నేను చేయగలుగుతున్నాను. వర్కౌట్ అంటే
ఎక్కువ లాభాలకని కాదు, మనకి క్వాంటిటీ ఎక్కువగా పోతుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఫ్యాబ్రిక్ మంచి ఫీల్ అవుతారు, దీన్ని బట్టి ట్రస్ట్ చేస్తారు, అలా అనేసి మాత్రం నేనైతే హోల్సేల్ ప్రైజెస్కి ఇస్తున్నాను. కానీ ఎప్పుడు కూడా నేను మెన్షన్ చేయలేదు, డప్పు కొట్టుకోలేదండి నాది ఇంతే, నేను ఇంత తక్కువకి ఇస్తున్నాను అని థంబ్నెయిల్స్ మీద పెట్టడం అలాంటివి కూడా ఏం చేయట్లేదు. మీకే అర్థం అవుతుంది. ఒకసారి కస్టమర్ అయ్యారనుకోండి, మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళిపోకుండా ఉండే విధంగానే నా ఫ్యాబ్రిక్ క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటున్నాను. ఎవరితో కూడా నెగిటివ్ కావద్దు, మనం మంచి ఫ్యాబ్రిక్స్ మంచి క్వాలిటీలో రీజనబుల్ ప్రైజెస్ ఇవ్వాలి అనేసి మాత్రమే ఇట్లా ప్రైజెస్ అయితే పెడుతున్నాము. అలాగే ఇందులో కలర్స్ ఉన్నాయండి, అవి కూడా మీకు చూపిస్తాను. మంచి కలర్ కాంబినేషన్స్ తెప్పించాను, ట్రెండీగా ఉండేలాగా, కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా. ఇదైతే మనకి వైలెట్ కలర్లో వస్తుందండి. వైలెట్ కూడా బాగుంటుంది, డార్క్ కలర్లో ఇలా వస్తుంది, బ్లూమింగ్ కలర్స్ అంటాం కదా, ఇలా వస్తుంది, చాలా బాగుంటుందండి. చూడండి, మనకి మార్కెట్లో అయితే బ్లూమింగ్ కలర్స్కి లైట్ కలర్స్కి డిఫరెన్స్ కూడా ఉంటుందండి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఈ కలర్స్కి, డార్క్ కలర్స్కి. కాకపోతే నేను అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా సేమ్ కాస్టే పెడుతున్నాను. ఇది వచ్చేసి మనకి డార్క్ కలర్లో వైలెట్ వచ్చింది, బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చింది, చూడండి షిమ్మరీగా ఉంది, చాలా బాగుంది. అలాగే దీనికి మ్యాచింగ్గా కొంచెం లైట్ కలర్లో తీసుకున్నాను, డార్క్ కలర్ కాబట్టి ఇలా వస్తుంది, మ్యాంగో ప్యాటర్న్ ఇది. ఇది కూడా సేమ్ క్రేప్లో అండి, మనకి న్యాచురల్ క్రేప్లో వస్తుంది. మొత్తం డిజైన్ అంతా కూడా అవుట్లైన్గా ఇదంతా కూడా కార్డింగ్ వర్క్ వచ్చింది, చూడండి ఎంత నీట్గా ఉందో. మీకు వర్క్లో కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. పొజిషన్ ప్రింట్ ఇదైతే మనకి పొజిషన్ ప్రింట్లో వస్తుందండి. మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. మ్యాంగో ప్యాటర్న్, ఎవర్ గ్రీన్ మ్యాంగో డిజైన్ అంటేనే మనకి ఎప్పుడు వేసుకున్నా కూడా బోరే అనిపించదు. ప్రింట్ కూడా బ్రైట్గా డీటెయిల్డ్గా ఉంటుంది. ఒకవేళ మీకు సిమిలర్గా అనిపించినా సరే, వర్క్ కానివ్వండి, దాని మీద వచ్చిన ప్రింట్ కానివ్వండి, అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఏదో సేమ్ కనిపించింది కదా ఇలా అలా అని అనుకోవద్దు. అది పక్క పక్కన పెట్టి మీరు ఈ ఫ్యాబ్రిక్ చూసి ఆ తర్వాత ప్రింట్ డిజైన్ అన్నీ కంపేర్ చేసుకుంటేనే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇలా లైట్ కలర్ తీసుకున్నాను కాబట్టి బాగుంది కాంబినేషన్గా. సింపుల్ బ్లౌజు, అలాగే శారీ ప్లెయిన్లో కట్టుకుంటే ఎవర్ గ్రీన్గా ఉంటుంది, బాగుంటుంది, బోరే అనిపించదు. కాంబో లాగా యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు మదర్కి శారీ లాగా, బ్లౌజ్ లాగా, అలాగే పిల్లలకి వచ్చేసి క్రాప్ టాప్ లెహెంగా లాగా, ఫ్రాక్స్, సింపుల్ ఫ్రాక్స్ అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఎలా అయినా మనం కస్టమైజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. 1 మీటర్ దగ్గర నుంచి 8 మీటర్స్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే మనకి ఒకవేళ 1/2 మీటర్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు అండి. దీంట్లో ప్రాబ్లం ఏం లేదు, మినిమం ఇంతే తీసుకోవాలని అయితే ఏం లేదు మన దగ్గర. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొంచెం బ్రౌన్ షేడ్లో అండి, ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం రెగ్యులర్ కలర్స్ కాకుండా డిఫరెంట్గా ఈ కలర్ అయితే తెప్పించాను. చూడటానికి మాత్రం డిఫరెంట్గా ఉంది, బాగుంది, చాలా నచ్చింది. కొంచెం జాగరీ కలర్ షేడ్లో కూడా అనిపిస్తుందండి. ఇలా వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ అయితే. మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా షైనింగ్గా చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంది, మనకి ఎక్కువ రోజులు కూడా వస్తుంది. ఫ్యాబ్రిక్ చాలా క్వాలిటీగా ఉందండి. కూడా క్వాలిటీస్ ఉంటాయి. ఒకే పేరుతో మనకి ఒక 10 టైప్స్లో రెడీ అవుతాయండి. యూజ్ చేసే థ్రెడ్స్ కానివ్వండి, మనకి డిస్టెన్స్ ఉంటుంది కదా థ్రెడ్కి మధ్యలో, అలాంటి దాన్ని బట్టి మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ప్రైజెస్ అనేవి ఉంటాయి. మేమైతే ఇచ్చే ప్రైజెస్లో మాత్రం ఇదే ఫ్యాబ్రిక్ మార్కెట్లో మాత్రం అసలు ఇవ్వలేరు ఎవరు కూడా, అంత బాగుంటాయి ఫ్యాబ్రిక్స్. అలాగే దీనికి కాంబినేషన్గా ప్యూర్ విస్కోస్లో చిన్నోన్లో వస్తుంది, చాలా బాగుంటుంది, ఎంత కంఫర్టబుల్. మీకు ఇలా ఓపెన్ చేస్తుంటేనే తెలుస్తుంది కదా దీని క్వాలిటీ అనేది, చాలా ఫ్లెక్సిబుల్గా చాలా బాగుంటుంది. ఇది చూడండి, దీనికి రిలేటెడ్గా ఉండేలాగానే మొత్తం డిజైన్ అంతా కూడా పొజిషన్ ప్రింట్, ఇంకా ఆల్ ఓవర్ డిజైన్లో మనకి ఇలా వస్తుంది. అవుట్లైన్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ప్రతి డిజైన్కి కూడా అవుట్లైన్ సీక్వెన్స్ అంతా కూడా హైలైట్ అయిపోయింది. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కూడా మనం యోక్ పార్ట్స్కి దేనికైనా యూస్ చేసుకోవచ్చు. వచ్చేసి మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ లాగా కొంచెం దీనికి మ్యాచ్ అయిపోయిందండి. దీని మీద వచ్చిన ఫ్లవర్స్ డిజైన్ అంతా కూడా దీనికి మ్యాచింగ్గా కాంట్రాస్ట్ కలర్స్తో డిజైన్ అయితే ఆల్ ఓవర్ డిజైన్లో ఇలా వచ్చింది. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంది, మనకి హెవీగా ఏం అనిపించదండి. ఇంత వర్క్ ఉన్నా సరే రిచ్ లుక్ ఉంటుంది, కానీ ఎబ్బెట్గా అయితే ఉండదు. చాలా బాగుంది, ఇలా వస్తుంది మనకి. మీకు మళ్ళీ పెట్టి చూపిస్తాను. ఈ ఫ్యాబ్రిక్తో అయితే నేను డ్రెస్ కూడా డిజైన్ చేసుకున్నాను, మీకు చూపిస్తాను. ఫొటోస్ అయితే స్క్రీన్ పైన యాడ్ చేస్తానండి. ఫుల్ డ్రెస్ నేను కూర్చున్నాను కాబట్టి చూపించలేను, కానీ ఇలా వస్తుంది. కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. 3 కలర్స్కి 3 కలర్స్ బాగున్నాయి. ఏదైనా మీకు లేని కలర్ చూసి ఇంకా తీసుకోవచ్చు. నేను డ్రెస్ వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకున్నానండి, మొత్తం ప్లెయిన్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకొని, అలాగే స్లీవ్స్కి మాత్రం ఇలా ప్యాచ్ వర్క్ లాగా, నెక్ అంటే మనకి ప్రిన్స్ కట్ వస్తుంది కదా, మిడిల్ పార్ట్ మాత్రమే ఇలా తీసుకున్నాను.
మీకు కావాలనుకుంటే ఓన్లీ స్లీవ్స్ వరకే తీసుకోండి, మిగతా అంతా ప్లెయిన్ కుర్తీలాగా స్టిచ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. కావాలనుకుంటే మనం దీన్ని దుపట్టాలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇంకా గ్రాండ్గా ఉండాలి. కొంతమంది ఎక్కువ కుర్తాస్ వేసుకొని వాళ్ళు గ్రాండ్ దుపట్టాస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా దుపట్టాలాగా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే, నేను చెప్పడమే కాదు మీరు చూసి మీరు కూడా ఫీల్ అవ్వచ్చు. ఒకసారి పర్చేస్ చేస్తే మీకు క్వాలిటీ కూడా తెలుస్తుంది. ఆల్రెడీ నా దగ్గర పర్చేస్ చేసే వాళ్ళకైతే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదండి క్వాలిటీ గురించి. ఇంతే అండి ఈరోజు కలెక్షన్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, లేదంటే వెబ్సైట్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. వెబ్సైట్ మాత్రం స్టార్టింగ్ కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉందండి. మేము అన్ని లిస్టింగ్ కూడా త్వరలోనే చేసేస్తాం కంప్లీట్గా. ఇప్పుడు రీస్టాక్ అయ్యేవి కానివ్వండి, మా దగ్గర అవైలబుల్ ఉన్న స్టాక్ అన్నీ కూడా లిస్టింగ్ అయితే చేస్తాము. ప్రజెంట్గా అయితే ఆల్రెడీ కొన్ని లిస్టింగ్ చేసాము, చాలామంది పర్చేస్ చేసుకుంటున్నారు. కొంతమందికి మాత్రం కన్ఫ్యూజన్గా ఉంది, మీటర్స్ ఎలా యాడ్ చేయాలి, ఎలా పర్చేస్ చేసుకోవాలని. లాస్ట్ వీడియోలో ఎలా చేసుకోవాలని చెప్పామండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాట్సాప్లో అడిగి క్లియర్ చేసుకొని వెబ్సైట్లో పర్చేస్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో చేసుకుంటే మాత్రం మీకు ఫస్ట్ పర్చేస్కి ఫైనల్ బిల్ మీద 10% ఆఫర్ అయితే ఉందండి. అందుకే మ్యాక్సిమం అందులో పర్చేస్ చేసుకుంటే మీకు కూడా డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈజీ కూడా ఉంటుంది, మేము రిప్లై ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరము ఉండదు. మీకు నచ్చినవన్నీ కూడా కార్ట్లో వేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.